ఇకపోతే నిన్న జరిగినటువంటి సమావేశంలో రామాలయానికి సంబంధించిన విషయంలో, అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విషయంలో దాన్ని చూపించడం కోసమే రామా బ్లూ సారీలో ఆమె నిన్న పార్లమెంట్కి రావడం జరిగింది అనేది అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇక వికసిత్ భారత్కు దిశానిర్దేశం, ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సాగిన మధ్యంతర బడ్జెట్ యువత, పేదలు, మహిళలు, కర్షకులకు పెద్దపీట, పరిశోధన కోసం ₹1,00,000 కోట్లతో ప్రత్యేక నిధి, ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు, మౌలిక రంగానికి 11.1% పెరుగుదలతో 11.11 లక్షల కేటాయింపు, సంస్కరణ అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు 75,000 కోట్ల వడ్డీ లేని రుణం, రక్షణ రంగానికి 20% పెరిగిన కేటాయింపులు, అన్ని ఆగ్రో క్లైమేట్ జోన్లకు నానో డిఏపి సరఫరా, 5 సమీకృత ఆక్వా పార్కులు, మధ్యంతర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రజాకర్షక పథకాలకు స్వస్తి, వేతన జీవులకు నిరాశ. మొత్తానికైతే యువత, పేదలు, మహిళలు, కర్షకులకు పెద్దపీట వేసిరని చెప్తున్నాడు. వారి పరిశోధన కోసం 1,00,000 కోట్లతో ప్రత్యేక నిధి అని అంటే అసలు పరిశోధన కోసం కాదు. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, పేదలకు, మహిళలకు, కర్షకులకు పెద్దపీట వార్తల్లో చూడడం తప్ప, మాటల్లో చూడడం తప్ప, మరి 10 ఏళ్ల పాలన నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బీజేపీ నాయకుడు, ప్రతి వ్యక్తి చెప్పింది ఏంటి అని అంటే తప్పకుండా నిరుద్యోగం అంటే ఉద్యోగాలు కల్పన చేస్తాడు, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, దాంతోపాటు ఈ దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి, అవినీతికి పోవాలంటే అధికారంలోకి రావాలని చెప్పేసి 100 మాటలు చెప్పారు. మరి ఈరోజు యువకులకు, పేదలకు, మహిళలకు, కర్షకులకు ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం పెద్దపీట వేసినా కూడా మన ఆ పీఠ మీద కూర్చున్న వాళ్ళకి ఎందుకు జీవితాలు బాగుపడట్లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో ఉన్న యువకులు ఈరోజు కులం పేరుతో, మతం పేరుతో దాడులు చేసుకొని ఒకరినొకరు చంపుకునే పరిస్థితుల్లో ఎందుకు ఉంటున్నారు? మీరు నిజంగానే దేశాన్ని బాగుపరిచేది అంటే ఈరోజు బాగుపడేటువంటి దేశం మూలాలు ఎక్కడ కనబడతా ఉన్నాయి? మణిపూర్లో కనబడుతున్నాయా, కాశ్మీర్లో కనబడుతున్నాయా, ఈ ఉత్తరప్రదేశ్లో కనబడుతున్నాయా? ఏ రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కానీ, బీజేపీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడైనా ఈ దేశంలో ఈ రాష్ట్రం బాగుపడ్డదని చెప్పి చూపిస్తారా? కేవలం గుజరాత్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు బాగుపడడం తప్ప ఈ దేశంలో ఉన్న యువకులు కానీ, మహిళలు కానీ బాగుపడ్డది లేదు. ఆ విషయాన్ని గమనించాలి. ఇకపోతే ఏంటిది, పరోక్ష ప్రత్యక్ష పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు, 11.11 లక్షల కోట్ల కేటాయింపు, సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు 75,000 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఈ 75,000 కోట్ల రుణాలలో ఏ రాష్ట్రానికి ఎంత శాతం ఇవ్వాలి, ఆ జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేయాల్సినటువంటి ఫండ్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఏమైనా లెక్క రాయగలుగుతారా? ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మొత్తం డబ్బుని తీసుకుపోయి సౌత్ ఇండియాకి ఇవ్వకుండా నార్త్ ఇండియాకి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందులో కూడా గుజరాత్ లాంటి రాష్ట్రాలకే లక్షల కోట్ల రూపాయలని మీరు ఈరోజు కేటాయిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వేరే రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వట్లేదు. మొత్తం నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలన సంబంధించిన విషయంలో 10 ఏళ్ల పాలన కనుక ఒకసారి తీసి ఒకసారి గ్రాఫ్ చూసినట్లయితే మొత్తం ఈ 10 ఏళ్ల పాలనలో గుజరాత్కి ఎన్ని నిధులు పోయినాయి, మిగతా రాష్ట్రాలకు ఎన్ని నిధులు పోయినాయి, అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని డబ్బులు వచ్చినాయని చూసేది ఉంటే గుజరాత్కు కేటాయించిన వాటిలో కనీసం 5 నుండి 10% డబ్బులు కూడా అభివృద్ధి పనుల కోసం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు. మరి ఇంత వివక్ష చూపించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళా ఇక్కడ వాళ్ళ నాయకులు మాట్లాడకుండా దేశం బాగా వెలిగిపోతుంది, దేశం వెలిగిపోతుంది అంటే అరే అందరినీ చంపి కాలబెట్టుకుంటా ఉంటే కాలిపోతున్నటువంటి మంటల్లో మీరు దేశం వెలిగిపోతుందని చెప్పేసి కరోనా టైంలో కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు ఇంకా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఆయన ఎందుకు మాట్లాడలేదు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. మరి దేశంలో ఉన్నటువంటి యువకులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, అందరూ మహిళలు కానీ వీళ్ళందరూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం కారణం ఏంటి అంటే పార్టీల నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఎందుకు మాట్లాడతలేరు అంటే మాట్లాడితే ఈడీ దాడులు చేస్తూ ఉంది, సిబిఐ దాడులు చేస్తున్నారు, ఐబీ దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఎన్ఐఏ కేసులు పెట్టి ఎన్ఐఏతో అరెస్ట్ చేయించి జైల్లో పెడుతున్నారు. ఇప్పటి వరకు ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళకి, వరవరరావు లాంటి వాళ్ళకి ఇప్పటి వరకు బెయిల్ లేకుండా వాళ్ళని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా, చావుకు దగ్గరవుతున్నా కూడా వాళ్ళ జీవితాలను పట్టించిన పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు ఎవరు మాట్లాడకుండా ఉంటున్నా అనే విషయం మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం